నమస్కారం ముఖ్యమంత్రి గారు. సార్ ఈరోజు మీరు మాకు కేటాయించిన ఇళ్ల స్థలాలు మా గ్రామంలో పేద ప్రజలకు మీరు ఇస్తాను ఇళ్ల స్థలాలు సార్. ఇది నాకు తెలిసి మా తాతల కాలం నుంచి దీన్నంతా మొండి కట్ట అని పిలుస్తారు సార్. ఈ మొండి కట్టలో ఇల్లు ఇస్తే ఇల్లు కొట్టకపోతాయండి, ఈ స్థలాలు ఇక్కడ ఉండవు, పేద ప్రజలు ఇక్కడ ఉండేదానికి ఇష్టపడరని చెప్తే కూడా వినకుండా పొలవులకి స్థలాలు కొనుక్కొని పేదవాళ్ళను మోసం చేసి లక్షల రూపాయలకు మీ ప్రభుత్వానికి ఇళ్ల స్థలాలు అమ్ముకొని ఈరోజు పేదవాళ్ళ కడుపు మీద పడుతున్నారు. ఈరోజు ఇదంతా మొండి కట్ట సార్. చూడండి, మీరు కేటాయించినదేమో ఈ భూమి, దీని మీద మెరకదోలేరు, తోలి ఎత్తులు లేపారు, కానీ మొండి కట్ట తగ్గిపోయి నీళ్ళు ఎక్కడికి వచ్చాయి. ఈరోజు మరి ఇంట్లో నుంచి మంచి కాలు బయట పెడితే ఆ నెలలో పడి అవతలకు కొట్టుకొని పోవటమే. మరి మీరే ఆలోచించిన ముఖ్యమంత్రి గారు, మీ పరిపాలనలో పేద ప్రజలకు ఇల్లు ఇస్తా అన్నారు. మేము ఇల్లు అడిగాం, పడవలు వేసుకుని ఇంట్లో పోయేదానికి అడగల. కాబట్టి ఈ దిక్కుమాల ఇళ్ల స్థలాలు క్యాన్సిల్ చేయండి. ఈ మొండికట్ట దగ్గర, ఈ చెరువుల దగ్గర ఉండేదానికి మా వల్ల కాదు, పేద ప్రజలు ఎవరు ఉండలేరు. లేకుంటే ఈ రాష్ట్రంలో ప్రజానీకాన్ని మొత్తాన్ని సగం తగ్గించేయాలని చూస్తున్నారా? అందుకే మీరు ఈ విధంగా ఇస్తున్నారు ఇళ్ల స్థలాలు. అది కూడా మీ స్థానిక ఎమ్మెల్యేలు అడగండి, అసలు ఇక్కడ ఎందుకు ఇచ్చారు, అన్ని లక్షలకు నాకెందుకు అమ్మారు, మీరెంత నొక్కారు, అందులో నా కమిషన్ ఎంత, ఈ మొత్తం కూడా బయటపెట్టి ఈ పేద ప్రజానికాన్ని కాపాడండి. ఈ మొండి కట్టల్లో, ఈ చెరువుల్లో, ఈ శ్మశానాల్లో ఉండేదానికి పేద ప్రజలు ఇష్టపడరు.